మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము లెంటులో 36వ రోజుకి మనం వచ్చి ఉన్నాం. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి 119వ కీర్తన 113వ వచనంలో ద్విమనస్కులను దేవుడు ద్వేషిస్తాడు అంట. అంటే ద్విమనస్కులు అనే వాళ్ళని దేవుడు ఎంతగానో సహింపలేడు. దేవునికి కోపం అన్నమాట. ఏంటి ఈ ద్విమనస్కు అంటే రెండు మనస్సులు గలవారిని మనము ద్విమనస్కులు అంటాం. సో టూ మైండ్స్ లేకపోతే టూ హార్ట్స్ లేకపోతే రెండు మనస్సులు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క శిలువ పైన ఉన్నప్పుడు ఒక ఇద్దరు దొంగలు అక్కడ ఉన్నారు. వాళ్ళిద్దరికి ఎవరెవరికి ఎలాంటి హృదయం ఉందంటే, ఒక వ్యక్తి అంటున్నాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అన్నట్టుగా మాట్లాడాడు. దీన్నే మనము ద్విమనస్కులు అని అంటాం. అంటే ఆ యొక్క దొంగకి మారు మనస్సు పశ్చాత్తాపం లేదు, కానీ నువ్వు నిజంగా దేవుడు అయితే నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అని అంటున్నాడే తప్ప తన హృదయంలో ఉన్న ఆ యొక్క పాపాన్ని కడిగి వేసుకోవడానికి ఇష్టపడటం లేదు. అయితే రెండవ దొంగ ఏం చేస్తున్నాడు అంటే, యేసయ్య నన్ను క్షమించు, రేపు నీ రాకడను గుర్తు చేసుకోమని చెప్పాడు. అదే కదా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ మాటలు మనం చూసేది, ఇద్దరు దొంగలు. అందుకే కదా యేసయ్య చెప్తాడు సులువుపైనే, నేను నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పి. ఎందుకు ఆ విధంగా ఆ దొంగకు ఆ యొక్క పరలోక రాజ్యం ప్రాప్తించింది, ఈ యొక్క ద్విమనస్కు గల దొంగకు ఎందుకు లేదు అంటే, ఆ దొంగకు యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఏంటో తెలియదు. ఆయన ఎలాంటి వాడో, ఆయన దగ్గరకు వస్తే ఎలాంటి పాపాలు పోతాయో, ఆయన కనుక మనం సేవిస్తే మనము ఆ దేవునికి ఎంతటి వాళ్ళమో మనం ఉంటామో, ఎలాంటి వారసులుగా తయారవుతామో, దేవుని రాజ్యానికి వారసులుగా మనం అవుతామో అని చెప్పేది ఆ యొక్క దొంగకి పాపం అర్థం కాలేదు. ఆ దొంగకు ఆ సమయం వచ్చినా కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాడు. కారణం ఏంటి అంటే, యేసుక్రీస్తు వారి పట్ల తనకు కలిగి ఉన్న ఆ యొక్క పశ్చాత్తాప హృదయం లేకపోవడమే. కానీ రెండవ దొంగకి ఆ పశ్చాత్తాప హృదయం వచ్చింది. ఈ రోజుల్లో చాలాసార్లు మనము లెంట్ డేస్లో మనం పాటిస్తున్నా సరే మనలో పశ్చాత్తాప హృదయము ఉండకుండా ఉంటుంది. ఓ పక్క లెంట్ డేస్గా ఉంటుంది, కానీ మనకు లోపల హృదయంలో ఆ యొక్క పశ్చాత్తాపము లేకుండా ఉంటుంది. అంటే ఒక పక్క లోకము, మళ్ళీ ఒక పక్క దేవుడే అన్నట్లుగా ద్విమనస్కులుగా మనం ఉంటున్నామేమో మనం పరిశీలించుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ద్విమనస్కులను దేవుడు తిరస్కరిస్తాడంట, ఆయన అసహించుకుంటాడంట. కాబట్టి మన హృదయాలని ఈ యొక్క లెంట్ డేస్లో చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి అంటే, ఆయనకి ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుతూ, ఆయన గురించి అనేక విషయాలు తెలుసుకుంటూ, ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే మనలో ఉన్న ఆ యొక్క రెండు మనసులు పోయి ఒక్క మనసు వస్తుంది. చూడండి, ఈ లోకంలో ఒక నిజమైన క్రైస్తవుడు ఎలాగా ఉంటాడంటే, దేవునితో బాగా చక్కని సహవాసం కలిగిన క్రైస్తవుడు దేవునితో సైక్యతగా ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా సైక్యత అంటే ఐక్యత కలిగి ఉంటాడు. దేవునితో ప్రతిదీ సెట్ అవుతున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో కావచ్చు, సొసైటీలో కావచ్చు, సంఘంలో కావచ్చు, అన్ని పరిస్థితులు సెట్ అవుతూ ఉంటాయి. కారణం ఏంటంటే ఒకే మనసు యేసయ్యది, అతనిలో కూడా ఒకే మనసు ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చేస్తాడు యేసయ్య అంటే, ఆ ప్రతి పరిస్థితిని మారుస్తాడు. ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఉన్నా, ఒకవేళ అనారోగ్యం ఉన్నా, లేకపోతే ఇంకొకటి ఏదైనా సరే దేవుడు సమాధానాన్ని ఇచ్చి, స్వస్థపరిచి, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, కావలసిన కృపను అనుగ్రహిస్తాడు. ఇవన్నీ ఎవరికి అంటే ఏకాత్మ, ఏక మనస్సు కలిగిన వాళ్ళతో. అందుకే దేవుడు ఏమంటాడంటే, మీరందరూ ఏక మనస్సు కలిగి ఉండాలి. ఈరోజు సొసైటీలో క్రైస్తవులందరూ ఏక మనస్సు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ యొక్క లెంట్ డేస్లో మనం ఇలాంటి భావనతో, ఈ విధంగా మనము ఆశతో ఆయన యొక్క కృపా సింహాసనాన్ని మనము చేరాలి, ఆయన సన్నిధిలో మొరపెట్టాలి. ఇక కొద్ది రోజుల్లో మనకి గుడ్ ఫ్రైడే వస్తుంది. చాలాసార్లు గుడ్ ఫ్రైడే అయిపోయిన తర్వాత ఈస్టర్ అయిపోయిన నుంచి మళ్ళీ ఎవరి పనులు స్వతహాగా వాళ్ళ యొక్క ద్విమనస్కుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అలా లేకుండా మనం పశ్చాత్తాపడి, ఒకవేళ ఇప్పటికే రెండు మనసులు కలిగి ఉండి, అంటే ఒక పక్క లోకమే, మరొక పక్క
దేవుడు దేవుడే. ఆ విధంగా ద్విమనస్కులుగా ఉంటే లోకాన్ని పక్కన పెట్టేసి యేసయ్య నీవే నా మార్గము, నా సత్యము, నా జీవం అని చెప్పి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన్ను మనము సేవించడానికి ఇష్టపడితే ఆ ద్విమనస్కులోంచి దేవుడు ఏం చేస్తాడంటే ఈ లోకం మీద ఉన్న ఆకాశంలో నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఎవరైతే ఆయనకు ఆకర్షింపబడతారో వాళ్ళు తప్పకుండా లోకం వాళ్ళని ఆకర్షించలేదు. ఒకవేళ లోకం ఆకర్షిస్తున్నా సరే తప్పకుండా దేవుని ఆజ్ఞల చేత అది ఖండించబడుతుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక మంచి వ్యవసాయకుడుగా ఏదైతే లోకంలో ఉంటున్న ఆ యొక్క చెడు మొక్కల్ని తీసేస్తూ ఉంటాడు. అందుకే కదా యోహాను సువార్త 15వ అధ్యాయం దేవుడు చెప్పాడు, ఆయన నిజమైన ద్రాక్షవల్లి, మనందరం ఆయన తీగలమంట. ఆయన మంచి వ్యవసాయకుడు. ఆయన ఏం చేస్తాడంటే ఆ ఫలింపలేని మొక్కలన్నింటినీ తీసేస్తూ ఉంటాడు. ఆ విధంగా ఈ లోకంలో ఒకవేళ మనము ద్విమనస్కులుగా ఉన్నప్పుడు యేసయ్య నీవే నా రక్షకుడివి, నీవే నా దేవుడు అని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే దేవుడు ఏం చేస్తాడంటే అలాంటి లోకపు ఆశలనే కలుపు మొక్కల్ని, అలాంటి ఫలింప లేకుండా చేసే మొక్కల్ని దేవుడు చిన్నగా తీసి సేద్యపరిచి మన హృదయాన్ని ఒక మంచి సారవంతమైన ఒక మంచి పంట వలె దేవుడు ఉంచుతాడు. అక్కడ వాక్యమైన విత్తనాలతో విత్తి ఆ హృదయంలో నుంచి జీవజలధారులు పొంగి పొర్లే విధంగా దేవుడు తయారు చేస్తాడనమాట. అప్పుడు శాంతి సమాధానము వాళ్ళ హృదయాల్లో ఉంటుంది. ఇవన్నీ మనకు కావాలి అంటే మనలో ఏముండకూడదు అంటే ద్విమనస్కత్వము ఉండకూడదు. ఏక మనస్సు కలిగి ఏకాత్మతో ఆయన్ని మనము సేవిద్దాం. ఇటువంటి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమేన్.